నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ విదేశపు ఉప్పు మరియు కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. మనం ఎన్నో రకాల కబాబులు టిక్కీలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక కబాబ్ నాకు అన్నిటికంటే ఇష్టమైన కబాబు, అది కూడా వెజిటేరియన్ కబాబ్. అనగానే అదేదో మాంసాహారం, అది వెజిటేరియన్ కాదనుకోవద్దు. వెజిటేరియన్ కబాబులు కూడా చాలా ఉంటాయి. మరి ఈరోజు నేను చేసే ఈ కబాబ్ పేరు పాలక్ అనార్దానా టిక్కీ. పాలకూరని పాలక్ అంటాం, అనార్దానా అంటే మన దానిమ్మ గింజలు చక్కగా ఎర్రగా ఇలా ఉంటాయి కదా, దీని నిండా పెట్టారు. సగం అయిపోయింది, మిగతా సగం ఏమో ఈ టిక్కీలో వేసుకుందాం. పాలకూర అనార్దానా టిక్కీ చేయడం కోసం ముందు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. అంటే మరీ ఎక్కువ నెయ్యి వేయకూడదు, కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో మరి పాలకూర కొంచెం బైండింగ్కి రావాలంటే ఏం చేయాలంటే దీంట్లో మనం కొంచెం సూజీ అంటే ఏంటి, మన రవ్వ, మన బాంబే రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వతోటి ముందు కొంచెం నెయ్యిలో కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో పాలకూర వేసుకోవాలి. అయితే ఈ పాలకూరని ఆల్రెడీ చాప్ చేసి, అంటే పాలకూరని వేడి నీళ్ళల్లో వేసి దాన్ని తీసి చాప్ చేసుకొని మరి ఇలా రెడీ పెట్టేసుకున్నాను. ఆహా, ఎందుకు ఆగుతున్నా అంటే ఆ నెయ్యి వేడెక్కిందనుకోండి మంచి సువాసన వస్తుంది కదా, దానికోసం ఆగాను. రవ్వ వేడి నెయ్యిలో వేసాను. వేసిన తర్వాత ఈ రవ్వలో ఏంటి అంటే ఒక నిమిషం పాటు చక్కగా ఇలా వేయించుకున్నాం అనుకోండి, అది చక్కటి సువాసన వచ్చి తినేటప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఇది కబాబ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వస్తుంది అంటే మరి దీన్ని వేయించుకున్న తర్వాత దాని తర్వాత పాలకూర అందులో వేసుకుందాం. అయితే దీని లోపల మనం స్టఫింగ్ చేసుకుంటాం. ఈ దానిమ్మ గింజల్ని తీయగా ఉన్న లోపల స్టఫింగ్ చేసుకొని దీన్ని చట్నీతో తింటే భలేగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ రవ్వ కుక్ అవుతూ చక్కగా ఇలా ఎంత చక్కగా అవుతుందో. ఆహా, ఇంకా కొంచెం రవ్వ వేసి రవ్వ లడ్డు చేసుకొని తినేయాలని ఉంది. కానీ ఈరోజు అయితే రవ్వ లడ్డు కాదు కదా, మన కబాబ్. మా ఇంట్లో అప్పుడప్పుడు నేను ఏదో ఒకటి స్వీట్ అంటే నాకు ఇష్టంగా రవ్వ లడ్డు చేసేసుకుంటూ ఉంటాను. సో దీని లోపల అది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మనం పాలకూర వేసేసుకొని కలిపేసుకుందాం. ఏంటి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఆకులో కొంచెం తేమ ఏదైతే ఉంటుందో ఆ రవ్వ తీసేసుకొని ఆ రవ్వ లైట్గా కుక్ అవుతుంది. సో చూడండి, ఇలా ఒక నిమిషం పాటు చేసుకుందాం. కొంచెం సేపు ఇలా చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ రవ్వ కుక్ అయిపోయి కొంచెం ఇది ఏదో పాలకూర ఉప్మా లాగా తయారయ్యే ఛాన్స్ ఉంది. ఇలా అయిన తర్వాత ఇందులో మనం బంగాళదుంపని చక్కగా బాయిల్ చేసి గ్రేట్ చేసేసుకున్నాం. ఈ చినిమిన ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసి స్టవ్ కట్టేద్దాం. వేసి ఇందులో మనకు కావాల్సిన మసాలాలు వేసుకుందాం. దానిమ్మ గింజల పొడి, ఇది అనార్దానా పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది, అది కొంచెం వేసుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మనం కొంచెం టాటా సాల్ట్ వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం అంత మిరియాల పొడి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసాం. ఇవన్నీ కలిపి ఒక బౌల్లో తీసుకొని చక్కగా కలిపేసుకుందాం. మరి ఇది మన టిక్కీలో బయట భాగం. దానిమ్మ గింజలు మరి దీ మిశ్రమంలో మనం స్టఫింగ్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, ఫస్ట్ బంగాళదుంపలు దీంతో పాటు చెదిమి తర్వాత చల్లారిన తర్వాత చక్కగా కలిపేసుకుందాం. ఇది చల్లారడానికి నేను పక్కన పెట్టేస్తాను. మరి ఆ దానిమ్మ గింజల మిశ్రమం ఎలా చేయాలో చూద్దాం. ఈ దానిమ్మ గింజల మిశ్రమం తయారు చేసుకుందాం. అయితే దానిమ్మ గింజలు ఇలాగే చక్కగా ఉంచి లోపల స్టఫింగ్ చేసుకోవాలి. దీని లోపల మన పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పొడి. ఎందుకు అంటే ఇది బైండింగ్ కోసం. ఈ బైండింగ్ దేంతోటి మనం చక్కగా పెరుగు ఉంటుంది కదా, ఆ చిక్కటి పెరుగుని మనం ఒక గుడ్డలో వేసి వడగట్టేసుకుంటే ఇలా పెరుగు హంగ్ కర్డ్ అంటారు దీన్ని. ఇలా హంగ్ కర్డ్ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం అంత కారంగా ఉండడం కోసం కొంచెం పచ్చిమిరపకాయలు, మిగతా కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని మన టాటా సాల్ట్ కొంచెం. అయితే ఇందులో ఏ మసాలాలు వేయట్లేదు, ఎందుకంటే ఆ దానిమ్మ ఆ తీపి కావాలంటే మీరు ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ చట్నీ మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఆ చట్నీలో కొంచెం చట్పటాగా ఉంటే ఇది మాత్రం ప్లెయిన్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని
మనం కలిపేసుకుందాం. అయితే ఒట్టి పెరుగులో వేస్తే కనుక మనకి ఇది మిశ్రమం సరిగ్గా ఉండదు. అందుకని చెప్పేసి పుట్నాల పొడి. అయితే పుట్నాలు మన దగ్గర పుట్నాల పొడి కానీ ఇంకా అటుకులు ఉంటాయి కదా, దాన్ని కూడా పొడి చేసి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో కలపడం వల్ల ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. తర్వాత దీన్ని మనం స్టఫింగ్కి వాడుకుందాం. ఈ పాలకూర మిశ్రమం ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఇంతకుముందు బాగా వేడిగా ఉండేది కదా, ఇది చేయి కాలింది. మరి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మన పాలకూర, బంగాళదుంప ఇవన్నీ కలిపేసి రెడీగా ఉంది. మరి దీని టేస్ట్ కొంచెం అంతా చట్పటాగా ఉండడం కోసం ఇందులో అయినా కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. ఈ చాట్ మసాలా కొంచెం అంతా ఇందులో వేసుకొని, మరి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా, మనకి తగినట్టు మన నోటికి తగిన రుచులు మనం అడ్జస్ట్ చేసుకోవాలని నాకు ఇందులో కొంచెం చాట్ మసాలా వేయాలనిపించింది. నేను చాట్ మసాలా వేసేసుకున్నాను. అదే కనుక మీకు ఇందులో సోంఫ్ పొడి ఇలాంటివి కొంచెం ఇష్టంగా ఆ ఫ్లేవర్స్ ఇష్టం అంటే అది వేసుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా బాగుంది. పాలకూర నన్ను అడిగితే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఎప్పుడు పాలకు వేసానంటే వెల్లుల్లి కూడా వేస్తాను, కానీ ఇందులో వేయలేదు. ఏం పర్లేదు. ఇలా ముందు చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకుందాం. రవ్వ అనేది చాలాసార్లు ఈ పెళ్ళిళ్ళల్లో ఇలా పెద్ద పెద్ద పార్టీలలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈజీ, చేయడానికి ఈజీ. ఇలా మనం రవ్వ వేసి నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే మీకు కబాబులు ఫెయిల్ అవ్వవు అనమాట. అంటే విరిగిపోయే అవకాశం అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కూడా చక్కగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మరి 5 భాగాలుగా చేసేసుకున్నాను. ఈ భాగాల్లో మనం ముందుగా చేసుకున్న ఈ అనార్దాన మిశ్రమాన్ని మధ్యలో సెంటర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని చక్కగా గుండ్రంగా చేసి దీని లోపల మీ అందరికి తెలుసు కదా, మనం పరాటాలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక హోల్ లాగా మనం దీంట్లో చేసుకొని దీని లోపల స్టఫింగ్ చేసేసుకుందాం. ఎంతో సింపుల్. చూడండి, వెరీ వెరీ సింపుల్గా మన దానిమ్మ గింజలతో మనం చేసుకున్న మిశ్రమాన్ని ఈ మధ్యలో పెట్టేసి, ఏంటి మరి తినేటప్పుడు తాకాలి అంటే ఒక కొంచెం దానిమ్మ పడాలి. సో ఇలా సెంటర్లో పెట్టుకొని జాగ్రత్తగా, ఎందుకంటే వేడి తాకినప్పుడు ఇది మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా వీటిని ఇలా చూడండి, ఇలా మనం పూర్ణం పెడతాం కదా, అలా ఇప్పుడు మన కబాబ్ రెడీ. అంటే ఇంకా స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ రవ్వ అదంతా ఉండడం వల్ల కొంచెం క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది బయట. ఇలా చేసేసుకొని ఏంటి చూడ్డానికి బయటనేమో పాలకూర, లోపలేమో మన దానిమ్మ గింజలతోటి మన మిశ్రమం రెడీ. ఇలాగే మిగతావన్నీ కూడా చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్. మరోసారి చూడండి, గుండ్రంగా చేసి దీన్ని ఫ్లాట్గా చేసుకొని దాని లోపల మన ఈ దానిమ్మ మిశ్రమాన్ని పెట్టేసుకొని చక్కగా సీల్ చేసేసుకుందాం. ఇందులో చక్కగా పెట్టి పూడ్చి నిమ్మలంగా కొంచెం జాగ్రత్తగా ఇలా సీల్ చేసేసుకుందాం. అంతే. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఫ్లాట్ చేసేసుకుందాం. సో ఇది రెడీ. ఇలా మిగతావి కూడా రెడీ చేసేసుకుందాం. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 5 ఉన్నాయి. సో ఇలా 5 చుక్కల నెయ్యి వేసేసుకుందాం. చూడండి, 5 ఉన్నాయి కదా. సో ఇలా వేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 పక్కల కొంచెం కుక్ అయితే మనకి బాగుంటుంది. అయితే కట్లెట్లు ఇంకా కావాలంటే ఇంకో కొంచెం సన్నగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే లోపల స్టఫింగ్ ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం లావుగా చేసుకున్నాము. సో మంచిగా 2 పక్కల కుక్ అయిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. ఒక పక్కన కుక్ అయిన తర్వాత తీసి ఇంకో పక్కన కూడా ఇలా కుక్ చేసుకుందాం. చక్కగా 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత దీన్ని ట్రై చేద్దాం. ఇంకా కొంచెం కుక్ అయిపోతే రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా బయట ఏంటంటే మన రవ్వ అది ఉంది కదా, దానివల్ల చక్కగా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. లోపల మాత్రం మనం తింటుంటే అనార్దాన మన దానిమ్మ గింజలు ఎర్రగా జ్యూసీగా చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక నిమిషం అయితే మనం వడ్డించేసుకోవడమే. ఈ అనార్దాన పాలక్ కబాబ్ రెడీ. ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ చూడండి, కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా, అది లోపల మన పెరుగుతో చేసిన మిశ్రమం. సూపర్గా ఉంటుంది. మరి కొంచెం చల్లారిన తర్వాత తినేస్తాం. దానిమ్మ గింజలు ఇవన్నీ ఉండి టేస్ట్ ఎంతో అదిరిపోతుంది. వా, లోపల తింటుంటే మంచిగా ఆ పాలకూర అదే కాకుండా లోపల
మన దానిమ్మ గింజలు ఆ పెరుగు మిశ్రమాన్ని చక్కగా తాకుతూ భలేగా ఉంది. మీరు కావాలంటే ఆ పెరుగు మిశ్రమంలో కొంచెం పంచదార వేసుకున్నా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, తిని అందరూ వారే వాహనండి. పాలకూర దానిమ్మ గింజలతో కబాబ్. ముందుగా పాలకూరని వేడి నీళ్ళల్లో పెట్టి తీసేసి చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి, రవ్వ వేసి కొంచెం వేగిన తర్వాత అందులో చాప్ చేసుకున్న పాలకూర వేసి కొంచెం ఉడకపెట్టి చిదిమిన బంగాళదుంప కూడా వేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో దానిమ్మ పొడి, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, చాట్ మసాలా, పచ్చిమిరపకాయలు అన్ని వేసి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని లోపల స్టఫింగ్ చేసుకోవడం కోసం దానిమ్మ గింజలు, పుట్నాల పప్పు పొడి, ఉడగట్టిన పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా పాలకూర చేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా కట్టి దాంట్లో ఈ పెరుగు, దానిమ్మ గింజల మిశ్రమాన్ని లోపల పూడ్చి దాన్ని టిక్కీలా చేసుకుని పెనంపై కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుని దీన్ని చట్నీలతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎవరెస్ట్ మసాలా వారెవా, పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, టాటా సాల్ట్ మరియు కుకీ పార్ట్నర్ యూనిబేక్ కుకీస్. ఈరోజు మీకోసం బ్రేక్ఫాస్ట్ డిష్ చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ డిష్ అమృత్సర్ నుంచి చాలా చాలా ఫేమస్ అయిన డిష్. సింపుల్గా పేరు ఒకటే డిఫరెంట్ అండి, కాకపోతే ప్రాసెస్ కాస్త డిఫరెంట్. మీరు చూస్తే అయ్యో ఇదేనా, పరాటానేనా అని అంటారు, కానీ ఇది పరాటా కాదు, అమృత్సర్ కుల్చా. ఆలు పరాటా ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే చెప్పాను కదా ప్రాసెస్ మాత్రాన డిఫరెంట్ అని. సో మరి స్టార్ట్ చేద్దామా? అమృత్సర్ కుల్చా కోసము మైదా పిండి కావాలి. మన పిండి తడుపుకోవటానికి మైదా పిండి 1 కప్పు, అలాగే ఇందులో చిటికెడు షుగరు, చిటికెడు బేకింగ్ పౌడరు, అలాగే బేకింగ్ సోడా. ఎప్పుడన్నా మీరు వేసారా పరాటాలలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా? వేయలేదు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్. మరి తడపటం కూడా మనం నీళ్ళతో తడపట్లేదు, మజ్జిగతో తడుపుతున్నాము. అలాగే కాస్త సాల్ట్. ఇవి ఎలా ఉంటాయి అంటే సోడా వేసాం కాబట్టి కొంచెం లావుగా ఫ్లఫీగా ఉంటాయి ఇవి. ఈ కుల్చాస్ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ సాఫ్ట్గా తడుపుకోవాలి. మనం చూడండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. రెడీ అయిపోయింది మన పిండి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకున్నాము. ఇలా అంటుకుంటూనే ఉండాలి, అప్పుడే మన పిండి పర్ఫెక్ట్ అన్నట్టు. సో మరి ఒక చిన్నగా ముద్ద చేసేసి ఒక 10 నిమిషాల పాటు మనం రెస్ట్ చేసుకుందాము. అంతలోపల మనం స్టఫింగ్ కోసం బంగాళదుంపతో స్టఫింగ్ చేస్తున్నాము. సో మరి మన మసాలా కలిపి పెట్టుకుందాం బంగాళదుంపకి. బంగాళదుంపని ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా ఆలు పరాటాస్కి ఉడకపెట్టి చేసుకుంటాం కదా, దీనికి కూడా అంతే. ఉడకబెట్టిన ఆలుగడ్డని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను, పొట్టు తీసి. సో మరి ఇది ఒక బౌల్లో వేసుకొని ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు ఫ్లేవరింగ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలా మీకు అమృత్సర్ స్టైల్లోనే కావాలి అని అంటే నేను ఏమేమి వేస్తున్నానో మీరు కూడా అవే వేస్తే ఆ టేస్ట్ వస్తుంది. సో మరి ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర ఎక్కువగా, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇందులో పులుపుదనం కోసము ఆమ్చూర్ పౌడర్, అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. చేయటం సేమ్ అండి, పేర్లు మాత్రాన్నే డిఫరెంట్. ఒక్కొక్క స్టేట్లో మనం చేసుకునే రెగ్యులర్వే ఒక్కొక్క నేమ్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సో మరి ఇది కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి కావాలంటే మీరు టేస్ట్ చేసుకోవచ్చు. చక్కటి ఫ్లేవర్, అల్లం ముక్కలు మధ్యలో తగులుతున్నాయి, చాలా బాగుంది. సో మరి రెడీగా ఉంది. ముద్దలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. మరి స్టఫ్ చేసేసి కుల్చాలు చేసేయటమే. మరి అలా ఇలా కాల్చరండో, ఇది కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కాలుస్తారు, చూస్తూ ఉండండి. పిండి రెస్ట్ అయిపోయింది, అలాగే మన స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఒక చిన్న ట్రిక్ ఈ కుల్చాలు కాలవటం కోసం ఏంటంటే ఒక బౌల్లో కాస్త
నీళ్లు తీసుకొని అందులో ఒక 1.5 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. చూడండి నేను సాల్ట్ అలాగే నీళ్లు వేసాను, కొంచెమే వాటరు వేసేసి ఒక్కసారి ఇది మిక్స్ చేసేసి రెడీ పెట్టేసుకోండి. ఏంటేంటో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ మీరు చేయాలంటే చేయొచ్చు. సింపుల్గా మీరు పరాటాలు కాల్చినట్టు కూడా కాల్చుకొని తినొచ్చు. కానీ మరి అమృత్సర్ స్టైల్లో చేస్తున్నామంటే మరి ఎలా తింటున్నారో వాళ్ళు చెప్పాలి కదా, చూపించాలి కదా. సో ఇలా మరి ఈ వాటర్ రెడీగా ఉంది. ఇందులో మనం స్టఫింగ్ చేసిన తర్వాత కొంచెం పైన ఇలా కొత్తిమీర, కలోంజీ అంటే మన ఉల్లిపాయ గింజలు ఇవి 2 వాడతారు పైన కొంచెం గార్నిష్కి. సో ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక చిన్న ముద్ద తీసుకోండి. పిండి ముద్ద తీసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉంది కదా, మనం ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం కొంచెం అంతా పొడిపిండి చల్లుకోండి. చల్లుకున్న తర్వాత కాస్త సైడ్లలో సన్నగా చేసి మధ్యలో కాస్త లావుగా స్టఫింగ్, మన బంగాళదుంప స్టఫింగ్ పెట్టేసి మూసేసేయండి. ఈ కుల్చాలు లావుగా చేస్తారు, సో కొంచెం ఎక్స్ట్రా లావే. ఇప్పుడు మనం దీని మీద కలోంజీ గింజలు, ఉల్లిపాయ గింజలు అలాగే కొత్తిమీర వేసిన తర్వాత మరొక్కసారి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక్కసారి రోల్ చేసినారనుకోండి, కొత్తిమీర అలాగే కలోంజీ మొత్తం అంటుకుపోతుంది పిండికి. చూడండి అంటుకుపోయింది కదా. మన చెయ్యి సైజే ఉండాలి, అంతకన్నా పెద్దగా ఉండకూడదు, కొంచెం లావుగా ఉండాలి. సో మరి రెడీ. ఇప్పుడు మనం పెనం పెట్టుకోవాలి. మనం చపాతీలు అయితే ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ పెనం కొనుక్కుంటున్నారు, కానీ నా దగ్గర అయితే ఇలాంటి ఇనుప పెనమే వాడతాను. సో ఇలాంటి ఇనుప పెనంలో ఈ కుల్చాలు కాల్చుకుంటేనే టేస్ట్. సో మరి ఉంటే ఈ ఇనుప పెనంలో కాల్చుకోండి, అమృత్సర్ కుల్చాలు ఎంజాయ్ చేయండి. స్లో ఫ్లేమ్లో కింద చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనం ఇలా చూడండి, ఇంకా ఊడట్లేదు. ఇప్పుడు మనం ఇలా పెనాన్ని ఉల్టా చేసేసి 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళు కలుపుకున్నాం కదా, ఈ ఉప్పు నీళ్ళని దీని మీద ఇలా చల్లుకోవాలి. చూడండి ఇలా ఈ సాల్ట్ అంతా మనకి పెనం మీద కనిపించాలి. అలాగే కుల్చా మీద కూడా నీళ్ళు వేసేసి తడి చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ మనం జొన్న రొట్టెలకి పైన వేస్తాం కదా, కానీ ఫస్ట్గా ఇక్కడ వేయాలి. వేసి ఇలా హాట్మన్ కొట్టేసేయండి, పెనం మీద అతుకుపోతుంది. ఒక్కసారి చేయితోని ఇలా ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. స్లో ఫ్లేమ్లో కింద చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనం ఇలా చూడండి, ఇంకా ఊడట్లేదు. ఇప్పుడు మనం ఇలా పెనాన్ని ఉల్టా చేసేసి 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా ఉబ్బిపోయిందో. ఇంకాస్త కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇది గోధుమ పిండి కాదు కదా, మైదా పిండి. అలాగే మనం ఆయిల్ అవన్నీ వేయలేదు కాబట్టి కొంచెం లైట్ కలర్ వస్తుంది. మరి చూడండి చక్కగా కాలిపోయింది. యాక్చువల్గా అయితే తందూరులో కాలుస్తారు, సో మన దగ్గర తందూరు లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఇలా. సో ఇంట్లో కూడా మనం తందూర్ స్టైల్లో కుల్చాలు తినొచ్చు. తెలుసు కదండి ఎలా చేయాలో. కొంచెం అంటుకుంటుంది, పర్వాలేదు, ఖర్చు పెట్టి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి పైన చక్కటి రంగు వచ్చేంత వరకు ఇలా ఉల్టా వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఆ తర్వాత చూడండి వెనకాల కూడా మరీ ఎక్కువ కలర్ రాకుండా పర్ఫెక్ట్గా తందూరులో కుక్ చేసినట్టుంది కదా. మరి రెడీ. కొంచెం లావుగా చేసుకున్నాము, అలా సోడా వేసుకున్నాం కాబట్టి చక్కగా పొంగిపోయింది. పొంగి చిన్న హోల్ పడి చక్కటి అమృత్సర్ కుల్చా రెడీ అయిపోయింది. మరి ఈ వేడి మీదే మనం నూనె ఏం వేసుకోలేదు కదా, సో ఎక్కువగా బటర్ వేసేసి స్ప్రెడ్ చేసేయండి. వావ్, హోటల్ స్టైల్ కుల్చా చూడండి రెడీ ఉంది కదా. మరి వెళ్తారా హోటల్కి, ఇంట్లోనే చేసుకుంటారా ఫ్రెష్గా? మీరు కావాలంటే మనకి హోటల్లో 2 హాఫ్గా కట్ చేస్తారు కదా, హాఫ్గా కట్ చేసేయండి. వావ్,
వేడి వేడిగా ఉంది. స్టఫింగ్ కూడా నేను చాలా ఎక్కువగా పెట్టాను కాబట్టి చూడండి పర్ఫెక్ట్గా ఉంది. సో మరి రెడీ అయిపోయింది మన అమృత్సర్ కుల్చా తినడం కోసం. పచ్చడి, మనకి ఏ పచ్చడి ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పేషెన్స్ ఉంటే మీకు చక్కటి కుల్చా రెడీ అయిపోతుంది హోటల్కి వెళ్ళకుండా. చాలా బాగుంది. ఎక్కువగా మనం సాల్ట్ నీళ్లు వేసుకున్నాం కదా, ఈ పరాటా కూడా అలా సాల్టీగా ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. మధ్య మధ్యలో తింటూ ఉంటే అల్లం ముక్కలు తగులుతూ ఉన్నాయి, అదైతే సూపర్. పన్నీర్ని స్టోర్ చేసే విధానం. పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే ఒక బౌల్లో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి పన్నీర్ని అందులో ముంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.